మిర్యాలగూడ, హుజూర్ నగర్, నాగార్జున 3 కలిస్తే జిల్లా అవుతుంది. ఇక్కడ గట్టి నాయకుడు లేకపోవడం వల్లే జిల్లా కాలేదు. మిర్యాలగూడలో సరిగ్గా గట్టి నాయకుడు లేకపోవడం వల్ల జిల్లా కాలేదు. జానారెడ్డి గారు ఈ 3 ప్రాంతాలను ప్రభావితం చేసే అంత పెద్ద నాయకుడు కాదు, గొప్ప నాయకుడు కాదంటారా మీరు? మిర్యాలగూడ లోపల ఉండాలండి. మిర్యాలగూడ టౌన్లో కనుక గట్టి నాయకుడు ఉండి మా మిర్యాలగూడ జిల్లా కావాలంటే మిర్యాలగూడ జిల్లా. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారండి? కేసీఆర్ గారు గజ్వేల్లో ఉంటారు. గజ్వేల్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటారు. అంటే గజ్వేల్కి ఎమ్మెల్యే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు? హుజూర్ నగర్, ఉండేది హైదరాబాద్. అంతే కదా. మరి వారికి బలం ఎక్కడక్కడ? వాళ్ళు ప్రభావితం చేస్తున్నారా లేదా రాష్ట్రాన్ని? వాళ్ళు రాష్ట్రాన్ని ప్రభావితం చేసే నాయకుడు ఎక్కడైనా ఉండొచ్చు, నాగార్జున సాగర్లో ఉండొచ్చు, హైదరాబాద్ ఎక్కడ, ఆయన ప్రభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అలాంటప్పుడు 3 ప్రాంతాల కంటే హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఈ 3టిని ప్రభావితం చేసే శక్తి కుందూరు జానారెడ్డి గారిలో లేదు. ఆయన మెతక వైఖరి వల్లే, ఆయన చేతకాంతనం వల్లే మిర్యాలగూడ జిల్లా ఉద్యమాన్ని నేను తెర మీదకి తెచ్చానంటారా మీరు? జానారెడ్డి గారు కాదండి, అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిర్యాలగూడ నియోజకవర్గం, మిర్యాలగూడ టౌన్లో ఉండే వాళ్ళు గట్టిగా కనుక మిర్యాలగూడ జిల్లా అని వాళ్ళు పోరాడుంటే, జిల్లా హెడ్ క్వార్టర్స్ మెయిన్ అండి. ఇప్పుడు గద్వాల జిల్లా కోసం అనేసి డికేఆర్ నగర్ పోరాడినరు, జనగాం జిల్లా కోసం అనేసి పొన్నాల లక్ష్మయ్య గారు పోరాడినరు. అట్లా మిర్యాలగూడలో ఉన్న ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ముందల ఏమైంది, ఎందుకు పార్టీ మారినరు అని అంటే, ఆయన నేను మిర్యాలగూడ జిల్లా తీసుకొని వస్తా అనేసి పార్టీ మారినా అన్నాడు. తర్వాతనేమో జగదీశ్వర్ రెడ్డి ఒప్పుకుంటలేడని చెప్పిండు. మిర్యాలగూడ ఎమ్మెల్యే కనుక, లేకపోతే మిర్యాలగూడలో గట్టిగా ఉద్యమం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీగా అయినాయనని, అంటే మేము యూఎస్లో ఉన్నాం కాబట్టి చేయలేకపోయినాం. నేను ఆ రోజు ఇక్కడ ఉండుంటే మిర్యాలగూడను జిల్లా చేసే విషయములో ఆ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి గారు సరైన పంతాలో పోలేదు అని అంటారా? జానారెడ్డి గారు వారి కృషి వారు చేసిండ్రండి. కాకపోతే మిర్యాలగూడలో ఇంకా గట్టిగా నాయకత్వం ఉండుంటే తప్పకుండా జిల్లా అయిపోయేది. ఓకే, మిర్యాలగూడలో నాయకత్వం లేదు. మిర్యాలగూడలో అది మిర్యాలగూడలో కనుక గట్టిగా పోరాడు ఉంటే జిల్లా అయిపోయేది. ఓకే, అంటే ఆ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి, ఆ నాయకత్వ సారథి బాధ్యతలు తీసుకోవడానికి శ్రవంత్ పోరెడ్డి అమెరికా నుంచి మిర్యాలగూడకు వచ్చారు, అంతేనా? నేను మిర్యాలగూడ స్టాటిస్టికల్లీ మాకున్న మిత్రులతో కలిసి స్టాటిస్టికల్లీ మిర్యాలగూడ ఎందుకు జిల్లా కాకూడదు అని మొత్తం స్టాటిస్టికల్లీ రిపోర్ట్ చేసి, నేను ఇక్కడ మా మిత్రులతోని, ఇక్కడ సోషల్ యాక్టివిస్టులతోని, సివిల్ సొసైటీ ప్రజలతోని మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి మనం జిల్లా కావాలనేసి చెప్పడం జరిగింది. సో అట్లా మేము మిర్యాలగూడ మూమెంట్ బిల్డ్ చేసినాం. తప్పకుండా నాకు అవకాశం వస్తే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా అయితే 2019లో మిర్యాలగూడ జిల్లా తీసుకొని వస్తాను. నాకు వస్తే అంటున్నారు, రాదు అని ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఏకంగా మీకు పార్టీ అధ్యక్షుడు, అంటే దేశ అధ్యక్షుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతోనే నేరుగా పరిచయాలు ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు యుఎస్ వచ్చినా మీరే హోస్ట్ చేసేవారు అంటుంటారు. అంటే రాహుల్ గాంధీ గారితోనే ఎప్పుడు యుఎస్ వచ్చినా అని మేము ఆ టీంలో భాగంగా ఉండేది. రాహుల్ గాంధీ గారిని హోస్ట్ చేసే పోరెడ్డి గారే హోస్ట్ అంటుంటారు. లేదండి, అంటే చాలామంది మాకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉంటారు, వాళ్ళతో కలిసి యాక్టివ్ రోల్ అయితే ప్లే చేసినామండి. యాక్టివ్ రోల్గా రాహుల్ గాంధీ ఈవెంట్ని ఎట్లా సక్సెస్ చేయాలి, రాహుల్ గాంధీ గారు ఏ దేశం వారి ఎటువంటి త్యాగాలు అయితే చేసినారో దానికి తగ్గగా మన వంతు ఎట్లా ప్రయత్నం చేసి ఆ ఈవెంట్స్ని సక్సెస్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకనంటే అమెరికాకు వచ్చి మాట్లాడితే దేశమంతా వింటుందండి, ఇండియాలో ఉంటే మాట్లాడితే కొంతమంది వింటారు. అట్లా మేము ఆ ఈవెంట్స్ని ఎట్లా సక్సెస్ చేయాలన్న ఆలోచన. ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే, భారతీయులు ఏదైనా వినాలన్నా తమ ప్రాంతం వాళ్ళు ఎవరైనా అంటే అమెరికాకు వచ్చి మాట్లాడాలి అంటారు. అట్లా అని నేను అంటలేనండి. మీరు అన్నారు కదా, ఇప్పుడు అమెరికా నుంచి మాట్లాడితే అందరూ వింటారు, భారతదేశంలో మాట్లాడితే ఎవరు వినరు. ఇక్కడ 365 రోజులు మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కరోజు అమెరికాకు పోతే అక్కడ ఏం మాట్లాడినా అందరు వింటారు. ఆ ఆలోచనతోనే అక్కడ ఏం మాట్లాడిన అనేది, అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మేము అట్లా అంటే ఆ ఈవెంట్స్ సక్సెస్ చేద్దామన్న ఆలోచనతో. సరే, ఇప్పటి నుంచి శ్రవంత్ పోరెడ్డి గారు చెప్పినట్ల మరోసారి కేసీఆర్ సీఎం అయితే ఆయన కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరు సీఎం అయినా కూడా వాళ్ళంతా అమెరికాకి వెళ్ళి మాట్లాడితే ఇక్కడ ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కాదు కానీ నేను మొన్న ఇందిరాగాంధీ మ్యూజియంకి పోయినానండి. ఇందిరాగాంధీ మ్యూజియం పోతే ఇక్కడ తిరిగిన ఫొటోస్ ఎన్నైతే ఉన్నాయో, వివిధ దేశాలలో ఇందిరాగాంధీ గారు ఎటువంటి పర్యటనలు చేసి అక్కడ ఆ దేశ అధ్యక్షులతో ఉన్న ఫోటోలు ఆ మ్యూజియంలో ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెన్స్, మన ఒక కంట్రీగా డిఫరెంట్ కంట్రీస్లో మనం ఎట్లా పోయినామో, ఏమేమి చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో చెప్పింది.
ఇక్కడే పొద్దున్న 365 రోజులు ఇక్కడే ఉంటారు. ఎప్పుడైతే బయటకు పోయినప్పుడు బయట అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది ఎక్కువ ఫోకస్ ఎక్కువ వారిపై పడుతుంది అంటారు. డెఫినెట్లీ అది డెఫినెట్లీ పడుతుంది. వాళ్ళు మాట్లాడితే వింటారనేది కాదు, కానీ వీరి ఫోకస్ ఎక్కువ అక్కడ పడడం వల్ల వారి వాయిస్ నేరుగా చేరుతుంది. వాళ్ళ వాయిస్ నేరుగా చేరుతుందండి. అందుకనే అంటే మోడీ గారు మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పెద్ద మీటింగ్ పెట్టినా కానీ అది ఇప్పుడు అందరికి గుర్తుంటుంది. మోడీ గారు ఇక్కడ ఇండియాలో చాలా మీటింగ్స్ పెట్టినా అందరికి గుర్తుండవు, కానీ న్యూయార్క్లో మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్కి వచ్చి మాట్లాడింది అనేది అందరికి గుర్తుంటుంది. రాహుల్ గాంధీ గారు కాలిఫోర్నియా బర్క్లీలో మాట్లాడినరు అనేది అందరికీ మైండ్లో గుర్తుంటుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక ఊరికి పోయినారు అనుకోండి, అది ప్రజలకు గుర్తుండదు. సో ఆ విషయంగా ఆ ఈవెంట్స్ అనేటి ఎప్పుడో ఒకసారి వచ్చేటి ఒక ఈవెంట్స్ కాబట్టి ఆ ఈవెంట్స్ని ఎట్లా సక్సెస్ చేయాలి, మనం ఎట్లా మంచిగా చేయాలన్న ఆలోచనతో ఆ టీంలో చాలా కీ రోల్ ప్లే చేసినాం మేము. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.